పశ్చిమాసియా యుద్ధం గ్లోబల్ మార్కెట్లను వణికిస్తున్నాయి. గ్యాస్, చమురు కేంద్రాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు జరపడంతో దేశీ సూచీలపై పెను ప్రభావం పడుతోంది. ఇవాళ ట్రేడింగ్ ప్రారంభం నుంచే సెన్సెక్స్, నిఫ్టీలు భారీ పతనాన్ని నమోదు చేశాయి. సెన్సెక్స్ ఏకంగా 2172 పాయింట్లు కోల్పోయి 74,531 వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా నిఫ్టీ 672 పాయింట్లు క్షీణించి 23,095 పాయింట్ల స్థాయికి పడిపోయింది. అలాగే బ్యాంకింగ్, ఆటో, ఐటీ రంగాలు భారీగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. వాస్తవానికి గ్యాస్, చమురు నిల్వల లక్ష్యంగా ఇరాన్ దాడులు జరపడం ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు 3% పెరిగి $111కు చేరుకుంది. ఇది భారత దిగుమతి బిల్లుపై భారంగా మారనుంది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ ఆల్ టైంలోకి పడిపోయింది. ప్రస్తుతం $92.89 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం రూపాయి బలహీనపడటానికి ప్రధాన కారణం. యుద్ధం ఇలాగే కొనసాగితే ముడి చమురు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని, తద్వారా ద్రవ్యోల్బణం పెరిగి సామాన్యులపై భారం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇన్వెస్టర్లు ప్రస్తుతం వేచి చూసే ధోరణి అవలంబించడం ఉత్తమమని సూచిస్తున్నారు. అసలు స్టాక్ మార్కెట్లో హెచ్చుతగ్గులు ఏ విధంగా ఉండబోతున్నాయి, పెట్టుబడులకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి సుందర రాజా స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. సుందర రాజా గారు, నమస్తే అండి. నమస్తే అండి. సరే, ఇటు 2 రోజులుగా మార్కెట్లు కాస్త రికవరీ అవుతున్నాయన్న దశలో ఇవాళ మళ్ళీ భారీగా పతనం కావడానికి కారణాలు ఏమై ఉంటాయంటారు? ఈ 2 రోజుల్లో చూస్తే కనుక, అంటే నిన్న మొన్న చూస్తే కనుక మార్కెట్ లో ఒక స్వల్ప టెక్నికల్ బౌన్స్ బ్యాక్ వచ్చింది. ఎందుకంటే అంతకంటే 4 వారాలుగా పడింది కాబట్టి నిన్న ఒక స్వల్ప రికవరీ వచ్చింది. ఇవాళ చూస్తే కనుక ఒక మేజర్ అప్డేట్ చూస్తే కనుక ఇంటర్నేషనల్ మార్కెట్ నుంచి, ఇంటర్నేషనల్ ఎకానమీస్ నుంచి గల్ఫ్ లో చూస్తే కనుక యుద్ధం అనేది మరింత కొంచెం తీవ్రం అవడంతో, అలాగే కొన్ని రిఫైనరీస్ మీద కూడా కొంచెం అటాక్ జరిగింది, దాడులు జరిగాయి అన్న కొన్ని వార్తలు రావడంతో మార్కెట్ లో ఒక భారీ నష్టం అనేది వచ్చింది. అలాగే ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో క్రూడ్ ఆయిల్ కూడా చూస్తే కనుక ఆల్మోస్ట్ $115 వరకు రికార్డ్ స్థాయికి పెరగడం మీద ఈ మధ్య ఆల్మోస్ట్ $60 నుంచి ఆల్మోస్ట్ ఒక 80-95% వరకు క్రూడ్ భారీగా పెరిగిన విషయం చూసాయి. ఎప్పుడైతే 100 దాటిందో అప్పుడే కొంచెం మార్కెట్ లో కొంచెం కన్సర్న్స్ వచ్చింది. ఇప్పుడు కూడా బాగా హై చేయడం వల్ల మార్కెట్ లో కూడా ప్యానిక్ కనిపిస్తుంది. అదేవిధంగా మూడవ ప్రధానమైన కారణం చూస్తే కనుక డాలర్ తో పోలిస్తే రూపాయి బాగా బలహీనపడటం విషయం. ఈ 2 రోజులుగా చూస్తే కనుక ₹1 అంటే 100 పైసల వరకు నష్టపోవడం సార్. మొన్న చూస్తే కనుక 92.4 నుంచి ఇవాళ ఆల్మోస్ట్ 93.4 రూపీస్ వరకు రూపీ బాగా పతనం అవడంతో, అలాగే లాస్ట్ 2-3 వారాలుగా చూస్తే కనుక ఆల్మోస్ట్ ఒక 300 పైసల వరకు ₹3 వరకు పతనం అవడంతో మార్కెట్ మీద కూడా బాగా ఇంపాక్ట్ కనిపించింది. అలాగే ఈ మధ్య కొన్ని వార్తలు వింటున్నా కూడా స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ నుంచి కూడా కొన్ని ఆంక్షలు, బ్యారియర్స్, కొంచెం అడ్డంకులు అక్కడ ఆ చెక్ పోస్ట్ పాయింట్ నుంచి షిప్స్ రావట్లేదన్న వార్తలు కూడా విన్నారు. సో ఇవన్నీ కూడా కొంచెం ఉద్రిక్తం అవడంతో మార్కెట్ లో ఇవాళ ఆల్మోస్ట్ కోవిడ్ తర్వాత హైయెస్ట్ ఫాల్ 700 పాయింట్స్ వరకు నిఫ్టీ, అలాగే సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ 2100 పాయింట్స్ వరకు తగ్గిందడం మనం చూసాము. సుందరరాజు గారు, అలాగే ఇటు యుద్ధ ప్రభావం అనేది ట్రంప్ మొదట్లో ప్రకటించారు. 4-5 వారాల్లో ఈ యుద్ధం కొనసాగుతుంది అన్నారు. కానీ అంతకు మించి కూడా యుద్ధం అయితే కొనసాగుతోంది. ఈ యుద్ధ ప్రభావం అనేది మార్కెట్ ను ఏ స్థాయికి తీసుకెళ్తుంది? యుద్ధం ఆగకపోతే మార్కెట్ల పతనం ఇలాగే కంటిన్యూ అవుతుందా? అవును, యుద్ధం ఒకవేళ ఆగకపోయినా కనీసం కొంచెము ఏదైనా కొంచెం హోప్స్ ఉన్నా కూడా మార్కెట్ కొంచెం ఈ లెవెల్లో ఆగి కొంచెము రికవర్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఈ 2-3 రోజులుగా చూస్తే కనుక ఉద్యమం మరింత ఎక్కువ అవడంతో మార్కెట్ మీద ఇంపాక్ట్ వచ్చి మార్కెట్ పట్టణానికి ప్రధానమైన కారణం అంటే మన గ్రోత్ మీద ఇంపాక్ట్ ఉంటుందని కొన్ని విశ్లేషకులు చెప్పడంతో, కొన్ని రిపోర్ట్స్ రావడంతో మార్కెట్ మీద ప్రభావం కనిపిస్తుంది. ఈ మధ్య భారత జీడిపి చాలా స్ట్రాంగ్ గా ఉంటుందన్న వార్త విషయం. కానీ ఈ లాస్ట్ 10 రోజులుగా మనం రూపాయి బలహీనపడటము, క్రూడ్ ఆయిల్ బాగా పెరగటము, సో దాంతో మనకి భారత్ యొక్క జీడిపి గ్రోత్ రేట్ మీద కూడా కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది, భారత్ గ్రోత్ కూడా కొంచెం తగ్గుతుంది అనే వార్తలు కొన్ని రావడంతో మార్కెట్ మీద కూడా ఇంపాక్ట్. సో ఈసారి మనం చూస్తే కనుక ఎండలు లేని విధంగా ఇంత క్రితం కొన్ని యుద్ధాలు అక్కడక్కడ వచ్చినా కూడా అది ఎంబడే కొంచెం మార్కెట్ కోలుకోవడం. కానీ ఈసారి చూస్తే కనుక ఇన్ని రోజులైనా కూడా ఇంకా కొంచెం యుద్ధం తగ్గకపోవడంతో మన ఎకానమీ గ్రోత్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. దానికి తోడు మనకి ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం కూడా కొంచెం వీక్ అయ్యే అవకాశం ఉంది. సో మనకి మళ్ళీ నిత్యావసర వస్తువులు అలాగే మిగతా ఐటమ్స్ అన్ని కూడా రేట్లు పెరిగితే ఎకానమీ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది.
Yes. అలాగే ఇప్పుడు యుద్ధ ప్రభావంతో అటు మార్కెట్లలో పెట్టుబడి పెట్టాలనుకునే వారు కూడా చాలా జంకుతున్న పరిస్థితులు కొన్ని. అసలు పెట్టుబడి పెట్టొచ్చా, పెట్టకూడదా అన్న అయోమయంలో పడిపోయారు. ఒకవేళ పెట్టుబడి పెట్టాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ సెక్టార్లు భవిష్యత్తులో ఆశాజనకంగా ఉంటాయంటారు? ఒకటండి, మనం ఇప్పుడు గమనిస్తే కనుక మన మార్కెట్ లో బాగా తగ్గడం, వెర్టికల్ ఫాల్ రావడం తోటి మార్కెట్ ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, ఎక్కడ ఆగుతుంది చూడాలి. పైగా ఇటువంటి పరిస్థితి చూస్తే కనుక అన్సర్టన్ గా ఉంది. కొంచెం మనకి క్లారిటీ లేదు, ఇంకా కొంచెం మార్కెట్ లో చాలా భయాలు, కొంచెం ఫియర్స్ కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం ఇన్వెస్టర్లు వేచి ఉంటాం మంచిది. కానీ ఈ మధ్య మనం చూస్తే కనుక ఈ మార్కెట్ లో ఏ సెక్టర్లు అయితే కొంచెం బెటర్ గా పెర్ఫార్మ్ చేసాయో అవి కొంచెం బెటర్ అనిపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మా కొంచెం స్థిరంగా ఉన్నాయి, ఫార్మా రంగం మీద పెద్దగా ఇంపాక్ట్ లేదు. అదే విధంగా మనం ఇంకొక మేజర్ రంగం వచ్చింది పబ్లిక్ సెక్టర్ ఫస్ట్, అవి కొంచెం తగ్గాయి మధ్య. అవి కనుక మరింత తగ్గితే కొంచెం బెటర్ గా ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఐటీ స్టాక్స్ కూడా కొంచెం బాగా పడ్డాయి కాబట్టి జనరల్ గా ఐటీ కూడా సెంట్రల్ స్టాక్స్ ఇన్ఫోసిస్, టీసీఎస్ అవన్నీ కూడా కొంచెం మంచి రేట్ లోకి వచ్చాయి కాబట్టి మేబీ కొంచెం మార్కెట్ ఆగిన తర్వాత, కొంచెం సర్దుబాటు అయిన తర్వాత, కొంచెం స్టెబిలైజ్ అయిన తర్వాత, మళ్ళీ కొంచెం నార్మల్సీకి వచ్చిన తర్వాత అప్పుడు ఇన్వెస్టర్లు పెట్టుబడి గురించి ఆలోచిస్తే అప్పటి వరకు కొంచెం న్యూట్రల్ గా ఉంటేనే మంచిదని నా అభిప్రాయం. ఎస్, థ్యాంక్ యూ సుందర్ రాజా గారు, మంచి ఇన్ఫర్మేషన్ మాకు అందించారు. థ్యాంక్ యూ సో మచ్.